ట్రయో టేల్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్. చేపల పులుసు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈరోజు మా అత్తయ్య చేతులతో చేసే చేపల పులుసు, దాని డిఫరెంట్ స్టైల్ అన్నీ చూసి మనం కూడా నేర్చేసుకుందాం, ఓకేనా? దానికి ఒక వెడల్పాటి గిన్నె కావాలి. దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. సాజీరా ఇంకా జీలకర్ర వేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి. దీని తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కలుగా చేసుకొని అది వేసుకొని మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, అది వేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అవుతున్నప్పుడు చింతపండు పులుసు తీసుకొని అందులో వేసుకొని అది జర్ర మసలంగానే ఉప్పు, కారం ఇవన్నీ వేసుకుని మసలబెట్టాలి. మసిలిన తర్వాత మనం ఇందాక వీడియోలో గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, మసాలా పేస్ట్, ఆ మసాలా పేస్ట్ వేసుకొని మంచిగా తిప్పుకోవాలన్నమాట. అది జర థిక్ అనిపించింది అనుకోండి, కొన్ని నీళ్ళు పోసుకోండి, మంచిగా జర లూజ్ అవుతుంది. ఇది ఇట్లా మసులుతున్నప్పుడు దీంట్లో జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి ఇంకా గరం మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే మీకు అద్భుతమైన ఫ్లేవర్ ఆల్రెడీ తెలిసిపోతుంది. ఇది బాగుందా బాగాలేదా, ఏం తక్కువైంది ఏం ఎక్కువైంది అని చెప్పేసి. మసాలాలన్నీ మసిలి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందు కడిగి పెట్టుకున్న ఫిషెస్ ఉన్నాయి కదా, ఆ ఫిషెస్ అన్నీ వేసుకొని నార్మల్గా చికెన్ మటన్ కలిపినట్టు ఫిష్ కర్రీని ఎప్పుడు కలపొద్దు. చాలా జాగ్రత్తగా మెల్లమెల్లగా ఒక్కొక్క చేపని జరుపుకుంటూ కలుపుకోవాలన్నమాట. నేను అందుకే చెప్పాను, పెద్దవాళ్ళు చేసే దాంట్లో ప్రతి దాంట్లో ఒక రీజన్ ఉంటుంది. అందుకే పెద్దవాళ్ళతో చేయించుకోవాలి. ఎప్పుడైనా మీకు వీలు ఉంటే, మీకు కుదిరితే పెద్దవాళ్ళతో చేయించుకొని తినండి. ఆ ఫ్లేవర్స్ మన చేతికి రావు, ఎందుకంటే వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సో కలపడం కానీ అవన్నీ చూసి నేర్చుకోవాలన్నమాట. ఇట్లా కలిపితే ముక్క చెదిరిపోదు, ప్లస్ ముక్క కూడా గట్టి పడుతుంది అనమాట. ఇదంతా అయిపోయాక పులుసు దించే టైంకి ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఈ ఫిష్ కర్రీ ఉంది, నేను చెప్పలేను ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. మీ అందరికీ మాత్రం ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ట్రయో టేల్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.